వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు శేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. చూడండి, ఈ శేయీరు పట్టణము అది ఎవరిది అని అంటే ఇస్సాకు కుమారుడైన యాషాబుది. ఇస్సాకు రెండవ కుమారుడైన యాకోబు నుంచి ఏ విధంగా అయితే ఇశ్రాయేలు దేశం వచ్చిందో అలాగే యాషాబు సంతానం నుండి శేయీరు అనే ఒక దేశం వచ్చింది. ఈ యొక్క శేయీరు ఒక పట్టణస్థులు, ఆ యొక్క దేశస్థులు ఎవరు అని అంటే అన్యులు. వారికి ఇంకా దేవుని యొక్క సువార్త వెళ్ళలేదు, వారు రక్షింపబడలేదు. వారు ఈ లోకంలోనే చీకటిలోనే వారు నివసిస్తున్నారు. ఆ యొక్క చీకటిలో నివసిస్తున్న ఆ యొక్క శేయీరులో నుండి ఒకడు కేకలు వేసి కావలివాడిని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అని అంటే, కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని చెప్పి శేయీరులో నుండి అనగా అన్యజనులలో నుండి చీకటిలో నుండి ఒకడు కేకలు వేసి కావలివాడిని అడుగుతున్నాడు. కావలివాడు దేనికి సాదృశ్యము అని అంటే ఒకటి ప్రభు అయిన యేసు క్రీస్తుకు అలాగే సేవకుడికి కూడా కావలివాడు సాదృశ్యంగా ఉంటాడు. చీకటిలో ఉన్నవాడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అని అంటే ఉదయం కోసం ఎదురు చూస్తున్నాడు, వెలుగు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క శరీరంలో ఉన్న అన్యజనుడు చీకటిలోను గాఢాంధకారంలో ఉండి రాత్రి ఎప్పుడు ముగుస్తుంది, రాత్రి సమయం ఎంత అయింది, సమయం ఎప్పుడు ముగిసి వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది, సూర్యుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఈ యొక్క శరీరంలో ఉన్న అన్యజనుడు కావలివాడిని పిలిచి అడుగుతున్నాడు. కావలివాడ రాత్రి ఎంత సమయమైనది, కావలివాడ రాత్రి ఎంత సమయమైనది అని చెప్పి కావలివాడిని శరీరంలో నుండి అన్యజనుడు అడుగుతున్నాడు. అప్పుడు కావలివాడు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. 12 ఉదయమగును రాత్రి అగును, మీరు విచారింపగోరిన ఎడలా విచారించుడి, మరలా రండి అని అనుచున్నాడు. ఏమవుతుందనంట, తను ఏం చెప్తున్నాడు, సమయం ఎంత అయిందని అడిగినప్పుడు ఉదయమగును అలాగే రాత్రి అగును. అయితే ఉదయం అవ్వాలి లేకపోతే రాత్రి అవ్వాలా? ఉదయం అగును రాత్రి అగును అంటున్నారేంటి? ఇప్పుడు మనము రాత్రి సమయంలో ఉన్నాము. రాత్రి సమయంలో మనం ఉండి పాస్టర్ గారిని అడుగుతున్నాము రాత్రి ఎంత సమయం అయింది, ఎప్పుడు తెల్లారుతుంది అని. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారు, మరొక కొన్ని గంటల్లో తెల్లారుతుంది, ఉదయం వస్తుంది అంటారు. అంతే కదా? అలా కాకుండా ఉదయం అవుతుంది రాత్రి అవుతుంది అని రెండు చెప్తారా? చెప్పరు కదా. మరి కావలివాడు ఏం చెప్తున్నాడు అంటే ఉదయం అగును రాత్రి అగును, ఉదయం అవుతుంది రాత్రి అవుతుంది అంటే ఒకేసారి ఉదయం అవుతుంది, ఒకేసారి రాత్రి అవుతుంది. ఉదయము రాత్రి రెండు ఒకేసారి వస్తున్నాయి అని చెప్పి కావలివాడు ఆ యొక్క లోకంలో చీకటిలో ఉన్న వాడికి చెప్తున్నాడు. ఉదయం ఎవరిపైకి వస్తుంది, రాత్రి ఎవరిపైకి వస్తుంది అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మి సంఘంలో చేర్చబడిన వాడిపైకి ఉదయం వస్తుంది, సంఘము వెలుపట ఉన్న వాడిపైకి రాత్రి వస్తుంది. ఇది దేనికి సాదృశ్యము అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు రెండవసారి ఆయన రానై ఉన్నప్పుడు సంఘం ఎత్తబడే సందర్భానికి ఇది సాదృశ్యమై ఉన్నది. సంఘము ఎత్తబడే సమయం వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన రానై ఉన్నప్పుడు రెండు జరుగుతాయి. ఒకటి ఉదయం అవుతుంది, ఒకటి రాత్రి అవుతుంది. సంఘంలో ఉన్న వారిపైకి ఉదయం వస్తుంది అనగా వెలుగు వస్తుంది, సంఘం వెలుపట ఉన్న వారిపైకి చీకటి వస్తుంది అనే విషయాన్ని కావలివాడు అన్యులకు తెలియజేస్తున్నాడు. మీరు చీకటిలో ఉన్నారు, రాత్రిలో ఉన్నారు. మీకు ఉదయం కావాలి అని అంటే మీరు సంఘంలోకి రావాలి. మీరు ఇంకా చీకటిలోనే ఉండాలి అని అంటే మీరు సంఘం వెలుపట ఉండాలి. ఎందుకు అనంటే ఒకేసారి ఉదయం వస్తుంది, ఒకేసారి రాత్రి వస్తుంది. మీరు ఉదయం కోసం ఎదురు చూస్తున్నారు, సూర్యుడి కోసం మీరు ఎదురు చూస్తున్నారు. కానీ ఒకేసారి సూర్యుడు మాత్రమే కాదు, సూర్యుడితో పాటు చీకటి కూడా వస్తుంది. ఉదయము వస్తుంది, రాత్రి వస్తుంది. సూర్యుడు వస్తున్నాడు, చీకటి వస్తుంది. చీకటి ఎవరిపైకి వస్తుంది అని అంటే సంఘం వెలుపట ఉన్న వారిపైకి చీకటి వస్తుంది. ఉదయం ఎవరిపైకి వస్తుంది అని అంటే సంఘంలో చేర్చబడిన వారిపైకి ఉదయం వస్తుంది. శరీరంలో ఉన్న ఈ యొక్క అన్యజనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న అన్యజనులు వారిపైకి ఉదయం వస్తుంది, రాత్రి వస్తుంది. ఆ యొక్క అన్యజనులు సంఘంలో చేర్చబడితే వారిపైకి ఉదయం వస్తుంది, వారు సంఘం వెలుపట ఉంటే వారిపైకి చీకటి వస్తుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలు. మీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము,
యెహోవా మహిమ నీ మీదకి ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూమి మీద చీకటి కమ్ముచున్నది. అది ఎలాంటి చీకటి అని అంటే కటిక చీకటి ఈ భూమి పైన కమ్ముచున్నది. అదే సమయానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే దేవుడు ఉదయించుచున్నాడు, దేవుని యొక్క వెలుగుని పైకి రానయ్యున్నది, దేవుని యొక్క మహిమని పైకి రానయ్యున్నది, లెమ్ము తేజరిల్లు అని చెప్పి వాక్యం మనతో సెలవిస్తుంది. దేవుడు ఏమంటున్నాడు అని అంటే ఈ భూమిని ఒక రోజు చీకటి కమ్మనయ్యున్నది. అది ఎలాంటి చీకటి అని అంటే కటిక చీకటి ఒక రోజు ఈ భూమిని కమ్మనయ్యున్నది. ఒకరోజు ఈ భూమి పైకి కటికమైన చీకటి రానయ్యున్నది. అది ఎలాంటి చీకటి అని అంటే మనము లైట్ కూడా వేయలేము, ఆ చీకటిలో మనము జీవించలేము. అటువంటి కటిక చీకటి ఈ భూమిపైకి రానయ్యున్నది. అదే సమయంలో మీ అందరిపైకి వెలుగు ఉదయించనున్నది. దేవుని యొక్క మహిమ అదే సమయంలో మీ మీద ఉదయించనున్నది కనుక లెమ్ము తేజరిల్లుము అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కటిక చీకటి ఎవరి పైకి రానయ్యున్నది అని అంటే ఈ లోకంలో ఉన్న వారి పైకి కటిక చీకటి రానయ్యున్నది. సంఘంలో చేర్చబడిన వారి పైనకి దేవుని యొక్క వెలుగు రానయ్యున్నది. సంఘంలో చేర్చబడి దేవుని యొక్క మహిమలో ఉన్న వారి మీదకి దేవుని యొక్క మహిమ రానయ్యున్నది. సంఘము వెలుపటే ఉన్న వారి మీదకి, వాక్యము తెలియని వారి మీదకి, సువార్తని అంగీకరించని వారి మీదకి కటిక చీకటి రానయ్యున్నది. సువార్తను అంగీకరించి సంఘంలో చేర్చబడిన వారి మీదకి వెలుగు రానయ్యున్నది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మనందరికీ దేవుడు నిరీక్షణ ఇస్తున్నాడు. లెమ్ము తేజరిల్లుము అని చెప్పి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన రానయ్యున్నప్పుడు ఈ భూమి మీదకి చీకటి కమ్మనయ్యున్నది. ఆయనను విశ్వసించిన సంఘము పైనకి దేవుని యొక్క వెలుగు రానయ్యున్నది. ఆయన విశ్వసించిన సంఘము పైనకి దేవుని యొక్క మహిమ రానయ్యున్నది. ఆ మహిమను మీరందరూ చూడబోతున్నారు కనుక దేవుడు మీకు ఇస్తున్న నిరీక్షణ ఏంటి అని అంటే లెమ్ము తేజరిల్లుము అని చెప్పి దేవుడు మనందరికీ నిరీక్షణ ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. నిన్నే కనపరచును నీ మహిమను నేను ప్రకటించును. రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణుల కొనియాడెదా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. హల్లెలూయా. సంఘము పైకి ఏమి రానై ఉన్నది చెప్పండి? సంఘం పైకి ఏమి రానై ఉన్నది? దేవుని యొక్క వెలుగు రానై ఉన్నది. ఈ లోకం పైనకి చీకటి రానై ఉన్నది. చీకటి వచ్చినప్పుడు ఈ భూమిపైనే ఇంకా అలాగే ఈ లోకంలో ఉన్నవారు కూడా ఆ యొక్క కటికమైన చీకటిలో మిగిలిపోతారు. ఆ యొక్క భూమిపైకి ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చినప్పుడు చీకటి కమ్మినప్పుడు ఆ లోకంలోనే ఉండిపోయిన వారి మీదకి ఆ యొక్క కటికమైన చీకటి వస్తుంది. ఎవరైతే యేసు క్రీస్తును నమ్మి ఆ యొక్క సంఘంలో చేర్చబడతారో ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చినప్పుడు వారి పైనకి వెలుగు రానై ఉన్నది. నోవాహు ఓడలో ఉన్నవారు రక్షించబడ్డారు, కానీ ఓడకు వెలుపట ఉన్నవారు ఏమయ్యారు? శిక్షించబడ్డారు, ఆ యొక్క నీళ్ళలో మునిగిపోయారు. నోవాహు ఓడలో ఎందరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. నోవాహు ఓడ సంఘానికి సాదృశ్యమై ఉన్నది.
ఎవరైతే సంఘంలో కట్టబడి ఉంటారో, ఎవరైతే సంఘంలో స్థిరపడి ఉంటారో, ఎవరైతే సంఘంలో పునాదిని కలిగి ఉంటారో, వారు ప్రభువైన యేసు క్రీస్తు సంఘం కోసం వచ్చినప్పుడు వారందరూ కూడా వారందరి పైన కూడా దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ రానై ఉన్నది. ఎవరైతే సంఘము వెలుపట ఉంటారో, ఎవరైతే యేసుని నమ్మకుండా వారు ఇంకా లోకంలోనే జీవిస్తూ ఉంటారో, వారి పైనకి కటిక చీకటి రానై ఉన్నది. హల్లెలూయా. అయితే ప్రభువైన యేసు క్రీస్తు రాకడ ఎలా ఉంటుంది అని అంటే, ఉదయము అయ్యే సమయంలో మనకు కనిపించే వేకువ చుక్క వలె ఉంటుంది. వేకువ చుక్క ఎప్పుడు వస్తుంది చెప్పండి? వేకువ చుక్క ఎప్పుడు వస్తుంది? వేకువ జామున వస్తుంది, అవునా? 3ంటికి 4ంటికి వేకువ చుక్క వస్తుంది, వేకువ జామున వస్తుంది. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? అవును కదా. ఈ వేకువ చుక్కని ఎవరు చూస్తారు అని అంటే, ఎవరైతే మెలకువగా ఉంటారో వారు ఈ వేకువ చుక్కని చూస్తారు. సూర్యుడిని మాత్రం అందరూ చూస్తారు. సూర్యుడి కోసము సూర్యుడిని చూడడానికి మనము మెలకువగా ఉండాల్సిన అవసరం లేదు. సూర్యుడిని అందరూ చూస్తారు, కానీ వేకువ చుక్కని చూడాలి అని అంటే మనము మెలకువగా ఉండాలి. ఎందుకు అని అంటే, వేకువ జామున ఆ యొక్క వేకువ చుక్క వస్తుంది. వేకువ చుక్క దేనికి సాదృశ్యము అని అంటే, రహస్య రాకడకు సాదృశ్యం. ప్రభువైన యేసు క్రీస్తు తన సంఘం కోసం రానై ఉన్నాడు కదా, తన సంఘం ఎత్తబడే ఆ యొక్క సందర్భం ఉంది కదా, అది వేకువ చుక్కకు సాదృశ్యం. యేసు క్రీస్తు ఆయన ఎలా వస్తాడో ఎవరికి తెలియదు, ఆయన ఏ సందర్భంలో వస్తాడో ఎవరికి తెలియదు. ఎవరైతే మెలకువగా ఉంటారో వారు మాత్రమే యేసు క్రీస్తుని ఎదుర్కొంటారు. సూర్యుడు ఏమో బహిరంగ రాకడకు సాదృశ్యం. ప్రభు అయిన యేసు క్రీస్తు మేఘాల మీద రానై ఉన్నాడు కదా, అది సూర్యుడు వెలుగుకు సాదృశ్యము, దాన్ని అందరూ చూస్తారు. కానీ యేసు క్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎత్తపడే సందర్భాన్ని అందరూ చూడరు. దాన్ని ఎవరు చూస్తారు అని అంటే, ఎవరైతే మెలకువగా ఉంటారో వారు మాత్రమే చూస్తారు, వారు మాత్రమే సంఘముగా ఎత్తబడతారు. హల్లెలూయా. అయితే మనము ఎలా ఉండాలి అని అంటే, యేసు క్రీస్తుని మధ్య ఆకాశంలో మనం ఎదుర్కోవాలి అని అంటే మనందరం కూడా మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి మనం ఉన్నప్పుడే ఆ యొక్క వేకువ చుక్కని మనం చూస్తాం. చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగానున్నది. చదవండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగానున్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజోల సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుంటుము. చూసారా, మనం ఎలా ఉండాలి అని అంటే, నిద్ర మేలుకొని సిద్ధంగా ఉండాలి. నిద్ర మేలుకొని మనము సిద్ధంగా ఉండాలి. కాలమును ఎరిగి నిద్ర మేలుకొని మనం సిద్ధంగా ఉండాలి. కాలమును ఎరిగి అని అంటే, ఆయన రాబోతున్న ఆ యొక్క కాలాన్ని మనము తెలుసుకొని మనము సిద్ధంగా ఉండాలి. ఈ భూమిపైన జరుగుతున్న సూచనలు, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన రానై ఉన్నప్పుడు మనందరికీ ఆయన ఇచ్చిన సూచనలు తెలుసుకొని మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. మనం ఎలా సిద్ధంగా ఉండాలి అని అంటే, నిద్రపోయే వారంగా కాకుండా మెలకువగా ఉండి మనము ఆయన కొరకు సిద్ధంగా ఉండాలి. ఆ యొక్క వేకువ చుక్కను మనం చూడడానికి, ప్రభు అయిన యేసు క్రీస్తుని మధ్య ఆకాశంలో ఎదుర్కోవడానికి ఆయన మనకు తెలియజేసిన ఆ యొక్క సూచనలను తెలుసుకొని ఆ యొక్క సూచనలను బట్టి మనం ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు రాబోతున్నాడు అని మధ్య ఆకాశంలో మనం సంఘంగా ఎదుర్కోవాలి అని చెప్పి మనందరము కూడా మెలకువగా ఉండి ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోవాలి అని చెప్పి మనకు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనము ఆయన ఎదుర్కోవాలి అని అంటే మెలకువగా ఉండాలి. మెలకువగా అంటే మనము భౌతికంగా నిద్రపోయే ఆ యొక్క నిద్ర నుంచి మేలుకొని ఉండడము అని కాదు. ఈ లోకంలో నుండి మనము మేలుకొని ఉండాలి. ఈ లోకపు అంధకార క్రియలలో నుండి మనము మేల్కొని జీవించాలి. మనము సంఘంలో ఉన్నవారం కాబట్టి సంఘంలో ఉన్నవారికి వలె మనం జీవించాలి.
లోకంలో ఉన్న వారికి వలె మనం జీవించకూడదు. లోకంలో ఉన్న వారిని వెంబడిస్తూ ఆ యొక్క అంధకార సంబంధమైన క్రియలను మన జీవితంలో లేకుండా వాటి నుంచి మనము నిద్ర మేలుకొని ప్రభువైన యేసు క్రీస్తుని ఎదుర్కొనేందుకు మనందరము కూడా మెలకువగా ఉండి ఆయన చెప్పిన సూచనలు ఒకటి నెరవేరుతూ ఉండగా మనము ఆయన ఎదుర్కోవడానికి మనం మెలకువగా ఉండి ఆ యొక్క వేకువ చుక్కని మనము చూసే వారంగా మనం ఉండాలి. అదేవిధంగా పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్లు దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయములో ఆ యొక్క వేకువ చుక్క ఉదయించాలి. మీరు ఆ యొక్క ఉదయం కోసం మీరు కనిపెట్టేవారుగా మీరు అందరూ ఉండాలి. మీరు ఇప్పుడే నిద్రపోతున్నారు, మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు చెప్పండి? మీరు పని చేసి వచ్చారు, అలసిపోయి ఉన్నారు కనుక మీకు నిద్ర వస్తుంది, నాకు అర్థమైంది. కానీ కొద్ది నిమిషాలు మీరు ఓపిక పట్టండి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన త్వరలో రానై ఉన్నాడు. సంఘంగా మనందరం కూడా ఆయనను ఎదుర్కోబోతున్నాము. దానికి సిద్ధపాటుగా ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను కనుక మీరందరూ కూడా మెలకువగా ఉండి ఈ యొక్క వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క తెల్లవారి వేకువ చుక్కని మీ హృదయంలో మీరు వెలిగించుకోండి. ఆ యొక్క వేకువ చుక్క అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ. ఆ యొక్క రాకడను మీ యొక్క హృదయంలో మీరు వెలిగించుకోండి. మీ హృదయంలో ఆయన రాబోతున్నాడు అని, ఆయనను మధ్య ఆకాశంలో ఎదుర్కోవాలి అని చెప్పి, ఆ యొక్క రాకడ సమయంలో సంఘంగా మనందరం ఎత్తపడాలి అని చెప్పి, ఈ లోకంలో విడవపడే గుంపులో మనం ఉండకుండా ఆ యొక్క చీకటి కమ్మినప్పుడు మన పైన దేవుని యొక్క వెలుగు మహిమ మనల్ని కమ్మాలి అని చెప్పి మనందరము కూడా సిద్ధపాటు కలిగి నిద్ర మేలుకొని మెలకువగా ఉండాలి. ఈ యొక్క లోకంలో అంధకార క్రియల నుండి, ఈ లోకంలో అంధకార జీవితాలలో నుండి, ఈ యొక్క లోకంలో నుండి మనం వేరయ్యి సంఘంలో మనము నాటపడి యేసు క్రీస్తుని మనము మధ్య ఆకాశంలో ఎదుర్కోవడానికి మనము సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. అయితే ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒకసారి ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియాతో దేవుడు ఏమని మాట్లాడాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు మిక్కిలి పాపం చేస్తున్నారు కనుక నేను వారిని 70 సంవత్సరాలు బబులోను చెరలోనికి అప్పగిస్తాను అని చెప్పి దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడాడు. అప్పుడు ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలిచి దేవుడు చెప్పిన ప్రవచనాన్ని ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే, దేవుడు మీ అందరినీ కూడా ఒక 70 సంవత్సరాలు బబులోను చెరలోనికి మీకు అప్పగిస్తున్నాడు. మీరందరూ కూడా యెరూషలేములో నుండి బబులోను చెరలోనికి వెళ్ళబోతున్నారు. ఆ యొక్క 70 సంవత్సరాలు మీరు వారి దగ్గర మీరు బానిసలుగా ఉంటారు కనుక ఈ యొక్క ప్రవచనాన్ని దేవుడు నాకు తెలియజేశాడు అని చెప్పి ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఇర్మియా ప్రవక్తను అడుగుతున్నారు, ఈ 70 సంవత్సరాలు మేము ఏం చేయాలి? ఈ 70 సంవత్సరాలు మేము అక్కడ ఎలా ఉండాలి అని చెప్పి ఇర్మియా ప్రవక్తను ఆ యొక్క ఇశ్రాయేలీయులు అడుగుతున్నారు. అప్పుడు ఇర్మియా ప్రవక్త వారికి ఏం చెప్పాడు అని అంటే, మీరందరూ కూడా ఇల్లులు కట్టుకోండి, మీరందరూ కూడా తోటలు నాటించుకోండి, వాటి యొక్క ఫలాన్ని మీరు అనుభవించండి, మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పెళ్లిళ్ళు చేయండి, ఆ యొక్క పట్టణం కొరకు మీరు ప్రార్థించండి, ఎందుకంటే వారి క్షేమమే మీ క్షేమము గనుక మీరు వారి మధ్యలో నివసించాలి గనుక వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. ఆ తర్వాత వారు 70 సంవత్సరాలు బబులోను చెరలోనికి వెళ్ళారు. ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగా వారు ఆ 70 సంవత్సరాలు చేయకుండా వారు ఏం చేశారు అని అంటే, ఆ 70 సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు. వారి ఇష్టానుసారంగా జీవించారు. సమయాన్ని వారు వృధా చేశారు. చివరి 70 సంవత్సరం పూర్తి అవుతున్నప్పుడు అప్పుడు ఇల్లులు కట్టుకోవడం మొదలుపెట్టారు, తోటలు నాటించుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వారు ప్రవక్త చెప్పింది చేయడం మొదలుపెట్టారు.
ప్రవక్త ఏం చెప్పాడు అని అంటే, మీరు ఈ 70 సంవత్సరాలు ఇల్లును కట్టుకోండి, తోటలు నాటించుకోండి, దాని ఫలాన్ని అనుభవించండి. మీరు కుమారులకు కుమార్తెలకు వివాహం చేయించుకోండి, మీరు వారి క్షేమం కొరకు ప్రార్థించండి అని చెప్పాడు. వీరు 70 సంవత్సరాలు కాలయాపన చేసి వృధా చేసి చివరి సంవత్సరంలో వారు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వీరు తిరిగి యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి చెప్పండి? 70వ సంవత్సరంలో వీరు ఆ యొక్క బబులోనుని విడిచిపెట్టి యెరూషలేముకు వెళ్ళాలి. కానీ వీరేం చేస్తున్నారు? చివరి సంవత్సరంలో వీరు ఈ పనులన్నీ చేస్తున్నారు. మరి వీరు యెరూషలేము పట్టణానికి ఎలా వెళ్ళాలి? మీకు అర్థమైంది కదా. అదే విధంగా లోకంలో ఉన్నవారు కూడా వారు ఎప్పుడు ఏం చేయాలో తెలియక ఉంటున్నారు. సంఘంలో ఉన్నవారు కూడా ఆ యొక్క సమయాన్ని వారు విడిచిపెడుతున్నారు, సమయాన్ని మర్చిపోతున్నారు, సమయోచితమైన జ్ఞానాన్ని వారు విడిచిపెట్టి జీవిస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు అంటే, మీరు ఆ యొక్క చివరి సమయం ఏదైతే మీరు ఈ భూమిపై నుండి మీరు మధ్య ఆకాశానికి ఎత్తబడతారో ఆ సమయంలో మీరు సిద్ధంగా ఉండండి. దానికి ముందు సమయం అంతా మీరు ప్రార్థన చేయండి, ఇల్లులు కట్టుకోండి, పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పారు. కానీ ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే చివరి సంవత్సరంలో ఇవన్నీ చేస్తూ వస్తున్నారో, అదే విధంగా ఈ లోకంలో ఉన్న ప్రజలు కూడా యేసుక్రీస్తు రాకడ సమయంలో ఆ యొక్క సిద్ధపాటుని విడిచిపెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇల్లులు కట్టుకోవడం చేస్తున్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాకడకు సూచన కూడా ఏం చెప్పారు అని అంటే, ఆయన రాకడ సమీపంలో ప్రజలందరూ కూడా ఇల్లులు కట్టించుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, తినుచు తాగుచూ ఉంటారు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ యొక్క సందర్భాన్ని ఆయన చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలు చివరి సమయంలో ఇల్లులు కట్టుకుంటే వారు యెరూషలేముకు వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు వారు ఏ విధంగా వెళ్తారు చూడండి. మనందరము ఒక 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ నుండి మనము తిరిగి రావాలి. హైదరాబాద్లో మనం ఇల్లులు కట్టుకున్నాము, తోటలు కొన్నాం అనుకోండి, మరలా తిరిగి మనం మల్లెపల్లికి రాగలమా? ఎందుకు రాలేము? మనం అక్కడ ఆస్తులు సంపాదించాం కాబట్టి రాలేము. మరి ఇశ్రాయేలీయులు కూడా చివరి సమయంలో వారు ఆ యొక్క బబులోనులో ఈ విధమైన ఆస్తులు సంపాదించుకుంటున్నప్పుడు 70వ సంవత్సరంలో దేవుడు వారందరినీ కూడా తిరిగి ఇశ్రాయేలుకు నడిపిస్తాను అన్నప్పుడు మరి వారందరూ కూడా ఆ యొక్క ఆస్తుల్ని విడిచిపెట్టి వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. ఆ విధంగా వారందరూ కూడా సమయోచితమైన జ్ఞానాన్ని లేకుండా ప్రవర్తించారు. అందుకే దానియేలు ఆ విషయమే ప్రార్థిస్తున్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనసును నిర్భరము చేసుకుంటుని. చూసారా, దానియేలు ఏమో సిద్ధపడుతున్నాడు. 70 సంవత్సరాలు పూర్తి కావచ్చింది అని దానియేలుకు ఎవరు చెప్పలేదు. దానియేలు గ్రంథాన్ని చూసి తెలుసుకొని, దానియేలు ఆ యొక్క 70 సంవత్సరాలు పూర్తి అవుతుంది కనుక ఈ బబులోనులో నుండి యెరూషలేముకు వెళ్ళాలి అని చెప్పి దానియేలు సిద్ధపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలేమో సిద్ధపాటు లేకుండా ఆ తిరిగి యెరూషలేముకు వెళ్ళాల్సిన ఆ యొక్క సిద్ధపాటును వారు పక్కన పెట్టి ఆ లోకంలో వారు జీవిస్తూ ఆ లోకస్తులతో వారు కలిసిపోయి జీవిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన రాకడకు సూచనలు మనకందరికీ చెప్పారు. ఆయన ఎప్పుడు రాబోతున్నాడో, ఎలా రాబోతున్నాడో మనందరికీ చెప్పాడు. కనుక సంఘంగా సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్పి ఆయన మనందరికీ తెలియజేశారు. ఈ లోకంలో ఉన్న చాలా మంది కూడా ఇశ్రాయేలు ప్రజల వల్లే సిద్ధపాటు లేకుండా ఈ లోకంలో వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. సిద్ధపాటు లేకుండా ఆయన రాకడను మర్చిపోయి ఆయన ఎప్పుడు వస్తాడులే అని చెప్పి విడిచిపెట్టి వారందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అదేవిధంగా దానియేలు ఏమో సిద్ధపాటు కలిగి జీవిస్తున్నాడు. కొందరు సంఘంలో సిద్ధపాటు కలిగి జీవిస్తున్నారు, కొందరు ఏమో సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నారు.
యేసుక్రీస్తు రానై ఉన్నప్పుడు సిద్ధపాటు కలిగిన వారు మాత్రం బుద్ధి కలిగిన కన్యకల వలె సంఘంతో పాటు వారు ఎత్తపడతారు. ఎవరైతే సిద్ధపాటు లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ లోకంలో విడవబడతారు. ఈ లోకంలో విడవబడిన వారందరి పైకి చీకటి కమ్మనై ఉన్నది. అది ఎలాంటి చీకటి అని అంటే కటికమైన చీకటి విడవబడిన వారందరి పైనకి ఈ లోకం పైనకి కమ్మనై ఉన్నది. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతే ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఎత్తపడే గుంపులో ఉన్నారో, ఎవరైతే బుద్ధి కలిగిన కన్యకల వల్ల ఎదురు చూస్తున్నారో వారందరి పైనకి దేవుని యొక్క మహిమ ప్రకాశించనున్నది. వారందరి పైనకి దేవుని యొక్క వెలుగు ప్రకాశించనున్నది. వారందరూ కూడా మధ్య ఆకాశంలో యేసుక్రీస్తును కలుసుకొని ఆ యొక్క పెళ్లి విందులో యేసుక్రీస్తుతో కలిసి యుగ యుగాలు కూడా వారందరూ జీవించనై ఉన్నారు. హల్లెలూయా. మనము దావీదు వలె సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్. దావీదు వలె సమయోచితమైన జ్ఞానాన్ని మనందరం కలిగి ఉండాలి. ఆమేన్. అంతేకాని మనము ఇశ్రాయేలుల వలె ఆ యొక్క లోకస్తులతో మనం కలిసి లోకంలో కలిసిపోయి మనందరం కూడా మన జీవితాలను చీకటి అంధకారానికి మనం అప్పచెప్పే వారంగా, ఆ యొక్క చీకటి అంధకారంలో మనం విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. దానియేలు వలె సిద్ధపాటు కలిగి, ఏ విధంగా అయితే దానియేలు సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఆ విధంగా సిద్ధపాటు కలిగి మనందరం కూడా ఒక రోజు ఆ యొక్క పరమ కానానికి యెరూషలేము యాత్రకు వెళ్ళడానికి మనందరం కూడా ఈ సంఘము నుండి మనందరం సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క పరమ కానానికి ఎక్కడి నుండి వెళ్తారో తెలుసా? ఆ దారి పెళ్లి కుమారుని ఎదుర్కొని పెళ్లి కుమారుడి పక్కన కూర్చుంటుంది. అవునా? అలా కాకుండా సిద్ధపాటు కలిగి ఉండకుండా, కనీసం స్నానం కూడా చేయకుండా అలాగే ఇంటి దగ్గరే ఉందనుకోండి, అప్పుడు ఆ వివాహం జరుగుతుందా? జరగదు. వివాహం జరగాలంటే పెళ్లి కుమార్తె ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి లోపలికి వచ్చి పెళ్లి కుమారుని ఎదుర్కొని పెళ్లి కుమారుడి పక్కన కూర్చోవాలి. సంఘము కూడా సిద్ధపాటు కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎదుర్కొని ఆ యొక్క మధ్య ఆకాశంలో పెళ్లి విందులో పాల్గొనాలి. హల్లెలూయా. పెళ్లి కుమార్తె అంటే సంఘము. మనందరం కూడా పెళ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉన్నాము. మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు రాకడ వచ్చినా మనము పెళ్లి కుమారుని ఎదుర్కొనేందుకు మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా అయితే పెళ్లి సమయానికి పెళ్లి కుమార్తె సిద్ధపడి ఏ విధంగా అయితే లోపలికి వస్తుందో